నమస్తే బోసుకుమరి. సాక్షి పేపర్ ఈ రోజు ప్రధానంగా చేసుకుని బ్యానర్ ఐటమ్ గా రాసినటువంటి వార్తలు ఏంటనే విషయాన్ని చూస్తే 14 నెలలుగా పట్టలేదు, ఒక్క ఇల్లు కట్టలేదు. మరి పోలవరం నిర్వాసితులకు పునరావాసం కల్పనపై కూటమి ప్రభుత్వం అంతులేని నిర్లక్ష్యం. కాబట్టి ఈ విషయాన్ని మామూలుగా అయితే జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం హయాంలో జస్ట్ ఇల్లు వచ్చి 14 సంవత్సరాలు కదా, సంవత్సరం నిండింది అంతే కదా. సంవత్సరానికి ఎన్ని నెలలు? 12 నెలలు నిండి అంటే ఒక సంవత్సరం నిండి 1 నెల 2 నెలలు గడిచినాయి అంతే కదా. గడిస్తే మామూలుగా పోలవరానికి నిర్వాసితులకు సంబంధించినటువంటి వీటికి మరి మనం 5 సంవత్సరాలు అసలు మనం ఏం పెట్టించుకోలేదు కదా అసలు. మరి ఏదో కొద్ది గొప్ప పనులు జరిగిలే కాదంటలేదు, అంటే కొద్ది గొప్ప అంటే అసలు ఎందుకు పనికిరానటువంటి విధానం ఏదో కొద్దిగా లైట్ గా. మరి అసలు పోలవరం విధానాన్ని మనం ఏం పట్టించుకోలేదు కదా. మరి ఇప్పుడు దాని గురించి ఎలా మాట్లాడతారు? మరి అదే రాజకీయంలో ఉంది. ఎవరు ప్రతిపక్షంలో ఉంటే అధికారంలో ఉన్నప్పుడు మనం పట్టించుకోం, ప్రతిపక్షంలో ఆ సమస్యను ఎత్తి చూపించి మీదుగా మేము ప్రజల తరపున విపరీతంగా పోరాడుతున్నాం అనేటువంటి విధంగా మరి ప్రజల దృష్టిని ఆకర్షించేటువంటి ప్రయత్నం. ఒక రకంగా చెప్పాలంటే దీన్ని ఏ కోణంలో వినాలో తెలియట్లేదు. ఇకపోతే పోలవరం నిర్వాసితులకు పునరావాసం కల్పనపై కూటమి ప్రభుత్వం అంతులేనటువంటి నిర్లక్ష్యం. పునరావాస కాలనీలో ఇప్పటికీ ప్రారంభం కానిటువంటి 16,170 ఇళ్ల నిర్మాణం వచ్చి సంవత్సరం అయింది అంతే. 5 సంవత్సరాలు పరిపాలన చేశారు. అసలు ఈ వార్త ఎలా రాస్తారు? ఇక వాళ్ళ ఇష్టం. మనకి దానికి సంబంధించి మనం దీని గురించి ప్రస్తావించేది ఏం లేదు. బట్ దీన్ని నమ్మేటువంటి వాళ్ళు నమ్మొచ్చు. కానీ నేనేమంటానంటే కనీసం ఇటువంటి వార్తలు రాసేటప్పుడు ఒక 2 సంవత్సరాలు అట్లా 3 సంవత్సరాలు గడిచిన తర్వాత ఏమన్నా రాస్తే బాగుంటుందేమో. అప్పుడు కానీ ఏం చేశారు మరి సరే గత ప్రభుత్వం చేయలేదు, మిమ్మల్ని గెలిపించుకున్నాం, మరి మీకు 2 సంవత్సరాలు గడిచింది, మరి మీరు ఎందుకు చేయలేదు? అప్పుడు ఈ వార్తకి ఒక క్రెడిబిలిటీ ఉంటుంది అనేది నా అభిప్రాయం. సంవత్సరం అంటే 10 నెలలే కదా, ఒక సంవత్సరం గడిచి 1 నెల 2 నెలలు గడిచింది అంతే కదా. మరి ఇకపోతే 2024 మే నాటికి పూర్తయినటువంటి 3,114 ఇళ్లను ఇవ్వనటువంటి సర్కారు ఇప్పటికే దాదాపు పూర్తిగా వచ్చినటువంటి 2,279 ఇళ్లను పట్టించుకున్న ప్రభుత్వం. మరి అంటే పనులు జరుగుతుంటే లెక్క దీని ప్రకారం పూర్తి కావచ్చిన అంటే పనులు జరుగుతుంటే కదా ఇప్పటికి. అంటే ఆ పూర్తి కావాల్సినవి కూడా వీళ్ళు చేయట్లేదంట. అంటే టోటల్ గా అంటే ఇక వాళ్ళ మీనింగ్ ఇది కావాలి. అంటే ఇకేంటంటే 3,114ను 2,279 అంటే సుమారు 5,300 చిల్లర. అంటే అటు 5,300 చిల్లర ఇల్లు మేము కొద్దిగా నిర్మాణం చేస్తే అయిపోయేటువంటి కొన్ని ఉన్నాయి, ఆల్రెడీ నిర్మాణం చేసేసాము. అవి ఇక ప్రభుత్వం ఇప్పుడున్నటువంటి ప్రభుత్వం వాళ్ళకి ఇవ్వలేదు, నిర్వాసితులకు ఇవ్వలేదు అనుకోవాలి కావాలా. ఓకే రైట్. దీని విషయానికి అంటే చూడాలి. 2 విడతలుగా మరి 5,052.71 కోట్ల అడ్వాన్సులుగా ఇచ్చినటువంటి కేంద్ర జలశక్తి శాఖ వారిని పోలవరం పనులకి పునరావాసం కల్పనకి వినియోగించాలంటే షరతు. మరి అయినా కూడా 2,135.35 కోట్ల అడ్వాన్సులు నిధులు మళ్లింపు. అంటే ఇక మళ్ళీ ఇట్లా క్వశ్చన్లు వస్తాయని చెప్పేసి 2024 నాటికే మేము ఇల్లు కంప్లీట్ గా పూర్తి చేసాము, ప్రభుత్వం ఇప్పుడు ఉన్నటువంటి ప్రభుత్వం ఇవ్వట్లేదు, 5,000 వరకు కూడా ఆల్మోస్ట్ అయిపోవచ్చినాయి, వాటిని ఇవ్వట్లేదు, పట్టించుకోవట్లేదు అనేటువంటి విధంగా వీళ్ళు మాట్లాడుతున్నారేమో. మరి అయితే టోటల్ గా మరి మన 5 సంవత్సరాల్లో మనం ఇచ్చినవి మనం ఎన్ని కంప్లీట్ చేసి మనం ఎన్ని ఇచ్చాం, ఈ క్వశ్చన్ కూడా వస్తుంది. బట్ ఏమైనా కూడా పోలవరం విషయంలో మాత్రం ఇప్పుడున్న అంటే గత ప్రభుత్వంతో పోల్చుకుంటే ఇప్పుడున్నటువంటి ప్రభుత్వం బెటర్మెంట్ గానే వెళ్తుంది అనేటువంటి విధంగానే ఇప్పటి వరకు అయితే కొనసాగుతుంది, ఇప్పటి వరకు అయితే చర్చ జరుగుతుంది. నేనేమంటానంటే ఇలాంటి విషయాలు ప్రస్తావించాలి అంటే టైం గడవాలి. కనీసం 2 సంవత్సరాలు 3 సంవత్సరాలు గడిస్తే అప్పుడు ఇక అసలు గత ప్రభుత్వానికి సంబంధం ఉండదు, ఇప్పుడున్నటువంటి ప్రభుత్వానికి సంబంధం ఉంటుంది. ఇంకొక వార్త, అప్రజాస్వామిక అరాచకవాది చంద్రబాబు. రౌడీ రాజకీయాలు తప్ప ప్రజల అభిమానాన్ని మనసును గెలుచుకోలేరు. వైఎస్ఆర్సీపీ అధ్యక్షులు మాజీ సీఎం వైఎస్ జగన్ మండిపాటు అనేటువంటి విధంగా ఒక వార్తను ప్రొజెక్ట్ చేసేటువంటి ప్రయత్నం చేశారు. అంటే ఆయన ట్వీట్ చేశారు కదా, పులివెందులకు సంబంధించి జరుగుతున్నటువంటి ఉప ఎన్నిక జెడ్పీటీసీకి సంబంధించి దానికి సంబంధించి మరి కుట్రలు, దౌర్జన్యాలు, దాడులు, అబద్దాలు, మోసాలు, వెన్నుపోటులతో కుర్చీ లాక్కుంటారు. ఇందుకు పులివెందుల ఒంటి జెడ్పీటీసీ స్థానాలు ఉప ఎన్నికల్లో బరిదిగింపే సాక్ష్యం. చంద్రబాబు అడుగులకు మడుగులెత్తేటువంటి కొందరు అధికారులు, పోలీసులతో ముఠా ఏర్పాటు. మరి టీడీపీ అరాచక గ్యాంగులతో కలిసి చేసేటువంటి దారుణాల్లో ఎన్నిక హైజాక్ చేసే కుట్ర. ఇది వరకు ఎప్పుడూ లేని విధంగా వందలాది మంది వైఎస్ఆర్సీపీ నేతల బైండ్ ఓవర్. ఈ నెల 5న ఓ పెళ్లికి వెళ్లినటువంటి అమరేష్ రెడ్డి, సైదాపురం సురేష్ రెడ్డిపై దాడి. అడ్డుకుపోయిన పెళ్లి వారిపై శ్రీకాంత్, నాగేశు,
తన్మోహన్ రెడ్డి తదితరులపై దాడి. ఈ నెల 6న ఎమ్మెల్సీ రమేష్ కుమార్ యాదవ్ వేల్పుల రామలింగారెడ్డిపై హత్యాయత్నం. ఈ సమయంలో లా అండ్ ఆర్డర్ కాపాడాల్సినటువంటి పోలీసులు పూర్తిగా ప్రేక్షక పాత్ర. దాడికి పాల్పడినటువంటి వారిలో ఒకరిని కూడా అరెస్ట్ చేయనటువంటి వైనం. పైగా బాధితుడిపై వేల్పుల రాము సహా మరో 50 మందిపై ఎస్సీ ఎస్టీ కేసు. జరిగినట్లుగా దుర్మార్గంగా తప్పుడు ఫిర్యాదు సృష్టించినటువంటి వైనం. బెదిరింపుతో పార్టీ మారినటువంటి వ్యక్తితో ఫిర్యాదు ఇప్పించి 4 నోటీసులు. ఇవన్నీ చేసినా ఫలితం లేదని ఇష్టానుసారంగా పోలింగ్ బూతుల మార్పు, మీడియాపై ఆంక్షలు అనేటువంటి విధంగా ఒక వార్తని జగన్మోహన్ రెడ్డి గారు ప్రొజెక్ట్ చేసేటువంటి ప్రయత్నం అయితే చేశారు. నేను అదే చెప్తున్నాను. నేను ఆల్రెడీ వీడియో కూడా దీనికి సపరేట్ గా చేసినటువంటి పరిస్థితులు ఉన్నాయి. నెక్స్ట్ వీడియో అప్లోడ్ చేస్తాను. బట్ నేను ఏమంటానంటే, మనం లోకల్ బాడీ ఎలక్షన్స్ ఎలా జరిపించాం? మనం అధికారంలో ఉన్నప్పుడు లోకల్ బాడీ ఎలక్షన్స్ ఎలా జరిపించాం? సేమ్ డిటో ఉంటది. అసలు ఇప్పుడు జరుగుతున్నటువంటి దాడులకు సంబంధించి ప్రూఫ్స్ కూడా ఎక్కడ నాకు తెలిసి పెద్ద కనపడుతున్నటువంటి పరిస్థితులు ఏం లేవు. అంటే ఇట్లా చేశారని. కానీ అక్కడ డైరెక్ట్ ప్రూఫ్స్ ఉన్నాయి. దాడి చేస్తున్నప్పుడు ప్రూఫ్స్ ఉన్నాయి, ఇళ్ల మీద దాడి ప్రూఫ్స్ ఉన్నాయి, అన్నిటికీ ప్రూఫ్స్ ఉన్నాయి. డైరెక్ట్ గా నామినేషన్ పేపర్లు చించేస్తున్నటువంటి వాటి ప్రూఫ్స్ ఉన్నాయి. డైరెక్ట్ గా వీడియోస్ ఉన్నాయి. ఒక ముసలాయన పెద్ద ఆయన మీదకి వెళ్ళినటువంటి విధానాలు ఉన్నాయి. అనేకమైనటువంటి సంఘటనలు డైరెక్ట్ వీడియో సాక్ష్యాలు ఉన్నాయి. దీనికి సంబంధించి ఉన్నాయో లేదో తెలియదు. అసలు ఇంతవరకు లేదు. పెద్దగా వైరల్ అవుతున్నటువంటి విధానం లేదు. పెద్ద బయట పెట్టట్లేదు. ఆరోపణలు అంతే. మరి మన హయాంలో మనం ఎలా చేస్తాము అంటే మళ్ళీ అదే కదా కొనసాగేది. వీళ్ళిద్దరు కరెక్ట్ అని అనట్లేదు. కానీ ఈ ఎలక్షన్స్ జరుగుతున్నటువంటి దాంట్లో ఎవరు ఆధిపత్య పొరుగు వాళ్ళు, అధికారంలో ఉన్నటువంటి వాళ్ళు దాన్ని ఖచ్చితంగా ఉపయోగించుకుంటారు. జగన్మోహన్ రెడ్డి గారు ఉపయోగించుకోవాలి అధికారంలో ఉన్నప్పుడు 5 సంవత్సరాలు. బట్ ఇది తప్పు. ఇద్దరు మారాలి. ఇలాంటి రాజకీయాలు మనకొద్దు. ఇది ప్రజల్లో రావాల్సిన మార్పు. మరి అది